उस्मानिया हॉस्पिटल के डॉक्टर्स पर अटेंडर का हमला। तफसीलात के मुताबिक उस्मानिया हॉस्पिटल के रूम नंबर 106 CICO ब्लॉक में जेर इलाज मरीज ने जूनियर डॉक्टर पर हमला करके नाक कान मुंह को जख्मी कर दिया। इसकी वजह पास वाले रूम में कोविड-19 से मुतासिर जेर इलाज है। इस सिलसिले में डॉक्टर ने अफजलगंज पुलिस में एक केस दर्ज करवाया। तहकीकात जारी है। मीडिया से बात करते हुए डॉक्टर ने इस मामले की तफसीली रिपोर्ट बताई। आइए देखते हैं AHN न्यूज़ चैनल के नुमाइंदे मोहम्मद आरिफ की ये रिपोर्ट। कोविड पॉजिटिव आए तो इन घर को जाता बोले तो नहीं जाना बोल के PG बोले तो PG से थोड़ा मिसबिहेव करा, इसलिए PG से कंप्लेंट दिए तो उनके ऊपर शिकायत दर्ज करें के वास्ते, और सिक्योरिटी भी अच्छा रहना बोले तो साफ DCP साहब सिक्योरिटी भी अरेंज करें। ठीक है। केस కేస్ డాక్టర్ పైన ఇవాళ ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ మీద ఒక పేషెంట్ అటెండర్ దురుసుగా ప్రవర్తించి తోసేసిండని చెప్పేసి ఒక ఇన్సిడెన్స్ అయింది. దాని PGలు తోటి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఒక ఐసోలేషన్ ఫెసిలిటీని కొంచెం ఇంప్రూవ్ చేయాలి, సెక్యూరిటీని పటిష్టంగా చేయాలని చెప్తే DCP గారు వచ్చారు. వాళ్ళు అనుకున్నట్టు సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి అన్ని చర్యలు, తర్వాత ఐసోలేషన్ ఫెసిలిటీని ఒక అంటే యాజ్ పర్ నామ్స్ చేయడానికి ఒప్పుకోవడం జరిగింది. అది ఎందుకు ఏ రకంగా జరిగించారు, దేనివల్ల జరిగించారు? అంటే ఐసోలేషన్ ఫెసిలిటీలో పాజిటివ్ కేసు పక్కన ఉన్నామని చెప్పేసి ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఆవేశంతో మేము ఉండము వెళ్ళిపోతామంటే ఉండాలని చెప్పేసి కౌన్సిలింగ్ చేసే పరిస్థితిలో జరిగింది. మేము వెళ్ళిపోతామంటే మీరు ఎందుకు ఆపుతున్నారని చెప్పేసి ఒక ఇంకా రాలేదు రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే మాకు పాజిటివ్ వస్తుందేమో అని కొంత ప్రజలు భయాందోళనకు గురవడం అనేది జరుగుతుంది. కాబట్టి దానివల్ల పాజిటివ్ వస్తుందేమో, మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుందేమో అని ఒక ఫీలింగ్ తోటి పేషెంట్ వాళ్ళ అబ్బాయి దురుసుగా ప్రవర్తించడం జరిగింది. దాని వల్ల పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టు మన DCP గారు కూడా యాజ్ పర్ ద కంప్లైంట్ యాక్షన్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. సార్ అతను పేషెంట్ ఎక్కడ పేషెంట్ డీటెయిల్స్ కంప్లీట్ చేస్తాం. మన దగ్గర ఇక్కడ చాలా కేసెస్ వస్తున్నాయండి, చాలా సస్పెక్ట్ కేసెస్ వస్తున్నాయి. ఈ సస్పెక్ట్ కేసెస్ అన్నిటికీ మనం పేషెంట్ నార్మల్ వార్డులో ఉంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఒక ఐసోలేషన్ వార్డ్ క్రియేట్ చేశాం. ఐసోలేషన్ వార్డులో కేసెస్ పైలప్ అవుతుంటే ఒక 10 to 15 కేసెస్ అయిన తర్వాత ఒక 2-3 పాజిటివ్ వస్తున్నాయి. ఆ 2-3 పాజిటివ్ వచ్చినప్పుడు ఆ పేషెంట్ అంటే పక్కన మిగిలిన పేషెంట్స్ నార్మల్ నెగిటివ్ ఉన్న వాళ్ళు అక్కడి నుంచి అవుతున్నారు. వాళ్ళు చాలా యాజిటేట్ అవుతున్నారు. వాళ్ళని కౌన్సిల్ చేయడానికి కానీ మన దగ్గర సరైన ఫెసిలిటీస్ లేవు, అండ్ మన దగ్గర స్పెషల్ ప్రొటెక్షన్ కోర్స్ కూడా లేదు. వాళ్ళ అప్రహెన్షన్ బాగా ఒత్తిడికి లోనయ్యి 2-3 సార్లు కౌన్సిలింగ్ చేసినా కానీ వాళ్ళు మాకు కంట్రోల్ అవ్వట్లేదు. ఇలాంటి టైంలోనే వాళ్ళ మధ్యాహ్నం ఒక దాడి జరిగింది. మాకున్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఐసోలేషన్ వార్డ్ అనేది పెట్టడం వల్ల ఉస్మానియా అనేది ఒక హాట్స్పాట్గా మారే ప్రమాదం ఉంది. అంటే ఇక్కడ ఇది కోవిడ్ సెంటర్ కాదు, ఇక్కడ మిగిలిన జనరల్ ఫెసిలిటీస్ అన్ని ట్రీట్ చేస్తున్నాం. మనకి ఒక 15 నుండి 20 కేసెస్ వరకు ఐసోలేషన్లో ఉంటున్నాయి. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం ఇవన్నీ సూపరింటెండెంట్ సార్ మాకు అష్యూరెన్స్ ఇచ్చారు. కానీ అసలు ఐసోలేషన్ వార్డ్ అనేది ఇక్కడ లేకుండా సస్పెక్ట్ కేసెస్ కూడా గాంధీకే రిఫర్ చేసే వ్యవస్థ ఉంటే, దానికి సరిపడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, సస్పెక్ట్ కేసెస్ అన్ని గాంధీకి వెళ్ళిపోతే ఉస్మానియాలో స్ప్రెడ్ అనేది తగ్గుతుంది. మేము కూడా ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఉంటుంది. దట్స్ వాట్ అవర్ ప్రాబ్లం. ఇక్కడ ఈ ప్రాబ్లం అవడానికి కానీ అటాక్ అవడానికి కానీ మెయిన్ కారణం ఏంటి అంటే ఈ సస్పెక్ట్ కేసెస్ ఇన్ఎఫిషియన్సీ. అంటే ఇక్కడ ఐసోలేషన్ వార్డ్ ప్రాపర్గా లేదు, ఒక ఇంప్రాపర్ వార్డులో సస్పెక్ట్ కేసెస్ అన్ని ఉండటం వల్ల కూడా లేదు. ఇక్కడ డాక్టర్ మీద దాడులు అనేది ఒక సింగిల్ ఫ్యాక్టర్ కాదండి. సో బేసికలీ ఏంటంటే మల్టీ ఫ్యాక్టోరియల్ కారణాల వల్ల మనకి డాక్టర్ల మీద దాడులు అనేది జరుగుతున్నాయి. అంటే వ్యవస్థ ఫెయిల్యూర్ వల్ల డాక్టర్ల మీద దాడి జరుగుతుంది. సో
చూసుకుంటే మనము బేసిక్ లెవెల్ నుంచి అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది సరిగా లేకపోవడం వల్ల, అట్లనే యొక్క కార్పొరేట్ సిస్టము లేకపోతే ఆర్ఎంపీ వ్యవస్థ, ఈ యొక్క ఈ ఏదైతే కార్పొరేట్ సిస్టమ్ ఉన్నదో మనీ అనేది క్రియేట్ చేసారు జనాలలో. సో ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్కి వచ్చేసరికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారనమాట, కార్పొరేట్ లెవెల్లో మాకు ట్రీట్మెంట్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి ఏమో మనకు ఫెసిలిటీస్ అనేవి ఉండవు. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ మనకు డైరెక్ట్ కాంటాక్ట్ ఏంటంటే ఇంటర్న్ కానివ్వండి లేకపోతే పీజీ అనే ఉంటారు. సో ఏంటంటే వాళ్ళ కోపం అంతా ఇక్కడ తీస్తారనమాట. ఏ డాక్టర్ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ యూజ్ చేసుకొని వాట్ ఎవర్ బేసిక్ అంటూ హీ విల్ డూ. బట్ ఏమవుతుందంటే ఒక ఫ్రస్ట్రేషన్ అనేది ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఒక అన్నీ కూడా పెట్టుకుని అంటే కొన్ని కారణాలు అంటే మందులు దొరకపోవడము లేకపోతే వెంటిలేటర్ దొరకపోవడం అంటే కొన్ని కారణాలు ఏదో ఒక కారణం వల్ల ఏంటంటే వాడు ఎడ్యుకేట్ అయిపోయి అక్కడ డైరెక్ట్ ఉన్న డాక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ డాక్టర్లు ఉండి లేకపోతే ఒక పెద్దవాళ్ళు ఉండి ఇట్లా అంటే 24 hours క్లాక్లో ఉండడం వల్ల ఏంటంటే సీనియర్ డాక్టర్ చూస్తున్నాడు అట్లా ఒక కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. అయితే ఎక్కువ సమయంలో ఏంటంటే ఇక్కడ పీజీలు కానీ ఇంటర్న్ కానీ ఉండడం వల్ల జూనియర్ డాక్టర్లు అన్న దీంతో చిన్నపిల్లలు ట్రీట్ చేస్తున్నారు అట్లా ఒక ఫీలింగ్లో ఉంటారు పేషెంట్స్. అట్లా దాడులు జరుగుతుంది. సో యాక్చువల్గా ఇవాళ కొట్టిరు కానీ నిన్న కూడా జరిగింది. ఏంటంటే నిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. ఏదైతే ఐసోలేషన్ వాళ్ళు ఉన్నారో ఆ పేషెంట్ అటెండర్స్ వాళ్ళు ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. సో ఏంటంటే ముందే ఇన్పుట్స్ తీసుకొని ఏం జరుగుతుంది అనేది వ్యవస్థలో సర్వేలెన్స్ మానిటరింగ్ చేసి हमारे HN न्यूज़ को सब्सक्राइब करिए ताकि आपको नोटिफिकेशंस आते रहे वक्त पर।